పైన హెడ్డింగ్ చూసి తప్పుగా ఏమైనా పెట్టామనుకున్నారా? రాహుల్ గాంధీ ఆటం బాంబుపై ఎలక్షన్ కమిషన్కు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అని. ఎలక్షన్ కమిషన్కి దిమ్మ తిరిగేలా ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఇవ్వడం ఏందనుకున్నారా? రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ మీద ఆయన చూపించిన నేకుడ్ ఫ్యాక్ట్స్ మీద, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలాంటి ఆధారాల మీద ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఇచ్చినటువంటి కౌంటర్ చూస్తే అందరూ నవ్వుకుంటారు. ఆ కౌంటర్ చూసి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే దిమ్మ తిరిగింటుంది అని దాని అర్థం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన కౌంటర్ చూసి వాళ్ళకే దిమ్మ తిరిగింటుంది. అరే ఏం మాట్లాడుతున్నారో బాబు, మేము మైండ్ సక్రంగా పనిచేస్తుందా లేదా అని. ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఏంది? రాహుల్ గాంధీ ఈజ్ మిస్లీడింగ్. 6 నెలలు వాళ్ళు వర్క్ చేసి ఇన్ని ఆధారాలు బయటకు తీస్తే వీళ్ళు 6 అక్షరాలతో మిస్లీడ్, అంతే 7 అక్షరాలతోటి మిస్లీడింగ్ రాహుల్ గాంధీ అని చెప్పి ట్వీట్. రిప్లై: రాహుల్ గాంధీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి. అరే వీళ్ళని ఏమన్నారా బాబు, మీరు ఇచ్చిన డేటాతోనే ఆయన చూపించింది. ఏందేంటిది మాకు గలరా వీళ్ళు ఇచ్చిన డేటాతోనే కదా రాహుల్ గాంధీ చూపించింది. మళ్ళీ ఆధారాలు మీకేది పుట్టకోసి ఇచ్చేది? సిగ్గు శరం అనేది ఉంటే ఎవరికైనా వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ మీద మక్కి సమాధానం చెప్పాలి. లేదంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వండి. మొత్తం ఎందుకు ఇయ్యరు? సాయంత్రం 6 తర్వాత ఓటింగ్ శాతం ఏదో ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. వీడియో రిలీజ్ చేయండి. మిస్లీడింగ్ అంట. మీరు ఇచ్చిన డేటాతోనే కదా. ఏది రాహుల్ గాంధీ చెప్పేది అబద్ధమని మీరు చూపెట్టండి. ఆయన బుక్ రెడీ చేసింది కదా, అందులో కొన్ని పేర్లు కూడా చెప్పారుగా. అది అబద్ధమని చూపెట్టండి. అది అబద్ధమని చెప్పరు. ఒక వ్యవస్థ, బాధ్యతమైన వ్యవస్థగా మీడియా సమావేశం పెట్టండి. మీడియా సమావేశం పెట్టరు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వరు. వీడియో ఫుటేజ్ ఇవ్వరు. మిస్లీడింగ్ రాహుల్ గాంధీ. దాన్ని పట్టుకొని ఇంకేమో 2 ఎడిటింగ్లు పట్టుకొని ఈ బీజేపీ ఐటీసీలు ఉంటారు కదా, పనికిమాలిన బ్యాచ్ అంతా నాశనం చేస్తున్నారు దేశాన్ని, వ్యవస్థలను. 7-30 మంది ప్రయోజనాల కోసం వాడు పట్టుకొని ఇంకా సోషల్ మీడియాలో అది ఇది లేనిపోయి చెత్త అంతా. ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం పెట్టాలి. రాహుల్ గాంధీ మాట్లాడడానికి ప్రతిదానికి పాయింట్ ఇంకెక్కువ క్లారిటీ ఇవ్వాలి. అది ఒక పద్ధతి వ్యవస్థగా. బుద్ధుండక్కర్లు దీంట్లో పనిచేసే వాళ్ళకు. ఎవడనైతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా. నైతికత అంటే మళ్ళీ ఒంటి మీద కోట్ ఎందుకు, ఆ సీట్ ఎందుకు? దేశంలో వ్యవస్థలే లేకపోతే అది ఎందుకు ఉంటుంది? దేశంలో ప్రజాస్వామ్యం లేకపోతే ఈ కోట్లు ఎక్కడ వస్తాయి? వీళ్ళకు కోట్లు ఎట్లా వస్తాయి, సూట్లు ఎట్లా వస్తాయి? రాహుల్ గాంధీ మిస్లీడింగ్ అంట. బుద్ధి ఉండక్కర్లే. నిజాలు మీడియా సమావేశం పెట్టి నువ్వు చెప్పు. నువ్వు ఇచ్చిన డేటాతోనే రాహుల్ గాంధీ అంతవరకు చేసి నిజాలు బయట పెడితే మళ్ళీ రాహుల్ గాంధీ డేటా వచ్చి మాకు ఇవ్వాలి. పాత చింతకాయ పచ్చలాంటి పనికి మాలిన ఇలా చూస్తూ ఉంటే ఇలా నిన్న రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఇలా ఫోటోలు ప్రదర్శిస్తూ ఉంటే నాకేందో పాతకాలం సినిమాలలో విలన్ల బ్యాచ్ చూసినట్లు అనిపించింది. వీళ్ళని చూస్తుంటే ఇంత మోసం చేశారా అని.